సో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోవాలని చెప్పుకోవాలి. సో ఏదైతే తెలంగాణలో 2 సంవత్సరాల కాలంలో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల పట్ల కొంతమంది సామాన్య ప్రజలు కావచ్చు, రైతులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవాలి. ప్రతి కుటుంబానికి, అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేని పని అని చెప్పేసి ఇది మనకు చెప్పుకోవచ్చు. ప్రతి కుటుంబానికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సో అది వెసులుబాటు ఉంటాయా లేదా అని చెప్పేసి పక్కన పెడితే ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇచ్చేటువంటి ఒక పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాలపై ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈరోజు క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. ఇందులో మంత్రి శ్రీధరబాబు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులు దీనిపైన ఈ పథకం పైన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, సో ఐకేజేబీపీ అని చెప్పేసి ఉంది పథకం పైన. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేరిట తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సో నాకు తెలిసి ఇప్పటివరకు ఇలాంటి పథకం అయితే ఎవరు తీసుకోలేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇది మాత్రం ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే మాత్రం సో తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్కి ప్రజల నుండి మంచి మద్దతు, అంటే ఏదైతే ఈ మధ్య కాలంలో కొన్ని కాంగ్రెస్ పార్టీ పైన, అధికార పార్టీ తెలంగాణలో ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ కనుక ఏదైతే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అనేది మొదలుపెట్టి ప్రతి కుటుంబానికి 5 లక్షలు కనుక ఇస్తే మాత్రం, ప్రతి కుటుంబానికి 5 లక్షలు వచ్చేలా చేస్తే మాత్రం సో తెలంగాణ ప్రభుత్వానికి సామాన్య ప్రజల నుండి, అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సామాన్య కుటుంబం, సామాన్య ప్రజల నుండి ఒక మంచి అభిప్రాయం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఈ ప్రతి కుటుంబానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది పథకం పైన. ఇప్పటికే దీనిపైన క్యాబినెట్లో ఈరోజు ఒక మీటింగ్ అయితే జరగబోతూ ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అటు శ్రీధరబాబు మంత్రి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరితో పాటు మరికొంతమంది మంత్రులు కూర్చొని దీనిపైన చర్చలు అయితే జరగబోతున్నారు. మరి ఇది ఎవరికి ఇవ్వాలి, ఏ కుటుంబానికి ఇవ్వాలి, సో దీనిలో ఏదైనా మరి తిరకాసు ఉందా అంటే మనం చూస్తాం కదా, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా మామూలు వాళ్ళకి, లేదంటే రైతు అయితే ఇన్ని ఎకరాలు ఉండాలి, లేకపోతే రైతులకు కాకుండా పొలం లేని వాళ్ళక మరి ఏ విధంగా ఇస్తారని తెలియదు. కానీ మొత్తానికైతే వీళ్ళు తీసుకున్నటువంటి స్కీమ్ ఏదైతుందో ఇది ప్రతి కుటుంబానికి అయితే చెప్పడం జరిగింది. ప్రతి కుటుంబానికి 5 లక్షలు. సో ఇది ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం తెలంగాణ సర్కార్, రేవంత్ సర్కార్ పైన ఒక మంచి అభిప్రాయం వచ్చిన అవకాశం ఉంది. నాకు తెలిసి దేశంలో ఇప్పటివరకు ఇలాంటి పథకంతో ఎవరు తీసుకోలేదు. ఎందుకంటే ప్రతి కుటుంబానికి 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. సో తెలంగాణలో మన ఒక ఊర్లోనే కొన్ని వందల కుటుంబాలు ఉంటాయి. అలాంటివి తెలంగాణ ఓవరాల్గా చూసుకుంటే మనకు 12,000 పైచీలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి 12,000 పైచీలకు 12,716 గ్రామ పంచాయతీలు ఎన్నో ఉన్నాయి మన తెలంగాణలో. సో అన్ని గ్రామాలలో మరి ఎన్ని కుటుంబాలు ఉంటాయి, మరి ఏ విధంగా బేరీజు వేసుకొని ఇస్తారు అనేది మనం చూసుకోవాలి. కానీ మొదటికైతే జూన్ 2వ తారీఖు, అంటే ఏదైతే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందో, అంటే మన తెలంగాణ రాష్ట్రం స్థితించినటువంటి తేదీ ఏదైతుందో జూన్ 2వ తేదీ నాడు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాడుగా తెలుస్తూ ఉంది. మరి అది ఏ కుటుంబాలకు ఇస్తారు, ఎవరి కుటుంబాలకు ఇస్తారు అనేది మనం ఈరోజు చర్చలు అయితే జరపబోతున్నారు. మరి ఇందులో కమిటీ వేసుకొని ఈరోజైతే దీనిపైన ఒక చర్చ జరపబోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఇది జరగబోతూ ఉంది. సో ఇప్పటికే రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి కొన్ని పథకాలు ఏవైతున్నాయి, అటు మహాలక్ష్మి పథకం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఉచిత విద్యుత్ కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. సో వీటన్నిటిపైన సిలిండర్ కావచ్చు 500కే. సో వీటన్నిటిపైన ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం వచ్చింది. ఒకవేళ కనుక ఇది ఏదైతే 5 లక్షలు అని చెప్పేసి మనం అన్నాం కదా, ప్రతి కుటుంబానికి 5 లక్షలు కల్పించేటువంటి ఈ బీమా పథకం తీసుకుంటే, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఐకేజేబీపీ అని చెప్పేసి ఉంది. సో ఇది కనుక సక్సెస్ అయ్యి ప్రతి కుటుంబానికి వచ్చేలా చేస్తే మాత్రం సో రేవంత్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి సామాన్య ప్రజల్లో ఒక మంచి ఒక ఫాలోయింగ్ కావచ్చు, మంచి సపోర్టింగ్ అయితే దొరకబోతూ ఉంది. సో ఎందుకంటే 3 సంవత్సరాలు కావస్తూ ఉంది ప్రభుత్వం ఏర్పడి, మరి 2 సంవత్సరాల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. సో ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వాన్ని సామాన్య ప్రజలు ఎలా తీసుకెళ్ళాలి,
మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎలాంటి పథకాలు తీసుకెళ్ళాలి, ఎలాంటి పథకాలతో ప్రజల్ని మంత్రముగ్ధులు చేయాలని చెప్పేసి ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మనకు తెలుసు రైతుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ పార్టీ. సో గతంలో వైఎస్ఆర్తో తీసుకుంటే తర్వాత ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే సో ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పేసి ఇల్లులు ఇవ్వడం కావచ్చు సామాన్య ప్రజలకి. అదేవిధంగా ఇందాక మనం అనుకున్నట్టు రైతులకు ముఖ్యంగా ఈ రైతు రుణమాఫీ చేయడంలో ఈ రైతు భరోసా ఈ విషయాలు రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముందుగా ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీకి అందుకే రైతులు ఎక్కువ భ్రమణతం పడుతూ ఉంటారు ఇప్పటికి కూడా. సో చూద్దాం మరి దీనిపైన మరి ప్రతి కుటుంబానికి 5 లక్షలు అన్నారు. మరి ఎలాంటి కుటుంబాలకు ఇస్తారు, అటు ప్రభుత్వ ఉద్యోగులు మినహాయిస్తారా, లేకపోతే వాళ్ళని కలుపుకొని కూడా 5 లక్షలు ఇస్తారా, లేదంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకు ఇన్ని ఎకరాల చొప్పున అని చెప్పేసి ఇస్తారా, లేదంటే వ్యవసాయం భూమి లేని వాళ్ళకి మొత్తానికి వాళ్ళకి ఇస్తారా, మరి ఇల్లు లేని వారికి ఇస్తారా, అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరగబోతున్నటువంటి ఈ మీటింగ్లో మంత్రి శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మరికొంతమంది మంత్రులు కూడా పాల్గొని ఈ కాన్సెప్ట్ ఏదైతుందో దీనిపైన చర్చలు జరిపి దీన్ని జూన్ 2వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఈ ముహూర్తానికి ఫిక్స్ చేయబోతున్నట్టుగైతే తెలుస్తూ ఉంది. మరి చూడాలి దీనిపైన ఎలాంటి విమర్శలు వస్తాయి, ఎలాంటి ప్రశంసలు వస్తాయి, ప్రజల నుండి ఎలాంటి ప్రశంసలు వస్తాయి, విపక్షాల నుండి ఎలాంటి విమర్శలు వస్తాయో మనం చూడాలి. సో ఇది కనుక ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఇందాక అన్నట్టు సక్సెస్ అయి తెలంగాణలో ఉన్నటువంటి 12,000 పైచిలకు గ్రామ పంచాయతీల్లో ప్రతి కుటుంబానికి ఇస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తింపజేసేలా చేసి 5 లక్షలు ప్రతి కుటుంబానికి ఇస్తే మాత్రం సో దేశంలో ఇప్పటివరకు నాకు తెలిసి దేశంలోనే ఇలాంటి పథకం ఎవరు కూడా తీసుకురాలేదు. సో ఇది ఒక నూతన పథకానికి శ్రీకారం చుట్టడం అవుతుంది. సో ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు చెప్తా ఉండదు ఏంటంటే రైతు బంధు పథకం దేశంలో ఇప్పటివరకు ప్రపంచంలోనే ఎవరు కూడా ఇట్లాంటి పథకం తీసుకురాలేదు. సో రైతు బంధు పథకం అనేది బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకం. సో ఇలాంటి ఆలోచన రైతులకు నష్టం రావద్దు, రైతులు కూడా ప్రతి నెల ఇంత సంపాదించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ స్థాపించింది, బీఆర్ఎస్ పార్టీ దాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఒకవేళ కనుక ఇది కూడా సక్సెస్ అయ్యి ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏదైతే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అని చెప్పేసి దీన్ని ప్రారంభించి ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇస్తే కనుక సో వీరు కూడా దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్కి ఒక మంచి ప్రశంసలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని కూడా ఇతర ప్రభుత్వాలు అంటే ఈ పథకం సక్సెస్ అయితే మాత్రం ఇతర ప్రభుత్వాలు కూడా ఈ కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళు కూడా వారి రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి అవకాశం అయితే లేకపోలేదు.